సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మహద్గురు మహద్వాక్యాలు, దానిలో జ్ఞానం గురించి స్వామీజీ ఏమంటున్నారు? మానవుని మనసును పెద్దలు కోతితో పోల్చడం సర్వసాధారణమే. ఎందుకంటే అది స్థిరంగా ఉండదు కనుక కోతితో పోలుస్తారు. అది ముమ్మాటికి నిజమేనని మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే సామాన్యులమైన మన మనసుకు ఒక దానిపై నిలపడం ఒక నిమిషం కూడా పెట్టడం చేత కాదు. మేము ఎంతో అనుకుంటాం, మన గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఒక్క నిమిషం కాదు, కొద్ది క్షణాలు కూడా ఒక విషయం మీద వేరే ఆలోచన లేకుండా పెట్టడం అనేది మన చేత కాదు. అందుకే మాస్టర్ గారు అంటారు, మాస్టర్ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్తో కూడా మీరు ఇంగ్లీష్ లెక్చర్ వేయండి, ఇది చదువుకొని పటాలకి పూజలు ఏంటి, అంతా మనమే చేసుకుంటున్నాం కదా అన్నారు. దానికి మాస్టర్ గారు చెప్పారు, అంతా మనమే చేసుకుంటున్నామా, అయితే మన సామర్థ్యం ఎంతో చూద్దామని వేరే ఆలోచన లేకుండా చేతికి ఉన్న గడియారంబులని ఎంతసేపు గమనించగలరో చూడండి అన్నారట. అంటే ఎవరికి ఒక నిమిషం పాటు చూడటం కూడా కుదరట్లా. చూస్తూ ఉంటే మనసు ఏమంటుందట, అరే నా వాచ్లో డైల్ ఇలా ఉంటే వాళ్ళ వాచ్లో వేరేగా ఉందంటుందట, ఈ చేతి గడియారానికి ముళ్ళు ఇలా ఉంటే అది ఇంకోలా ఉంటుందట. అంటే మనసు ఏం చేస్తుంది, చూడు అని చెప్పిన విషయాన్ని కాకుండా ఎక్కువసేపు నిలవకుండా చుట్టుపక్కల వాటినో లేకపోతే వేరే వాటినో చూస్తూ ఉంటుంది. అంటే స్థిరంగా కొద్ది క్షణాల పాటు కూడా మనం ఒక విషయం మీద దృష్టి పెట్టలేము. అందుకని కనుక ఇందులోని మరొక విశేషం ఏంటంటే, మంచి విషయాల కంటే చెడు విషయాల వెనుక మన మనసు ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది. చూడండి, మనకు అనుభవంలో ఉన్నదే. మనకి ఇవన్నీ తెలియనప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పారాయణ అంటే అమ్మో, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎక్కడ కూర్చుంటామండి అనిపిస్తుంది. అదే ఏదో సినిమానో పార్టీయో ఫంక్షనో అంటే పిచ్చాపాటి కబుర్లు, అందరూ కలుస్తారంటే కూర్చోమా ఎట్లానే గడిచిపోయింది తెలియలేదండి టైం అంటాం. అదే మంచి విషయం అంటే కాళ్ళు నొప్పులండి, చేతి నొప్పులండి, కూర్చోలేకపోతున్నామండి అంటాం. అంటే ఎందుకని మన మనసు అందులో నిలవదు. దానికి ఏదో ఒక మనకి మంచి విషయం కాకుండా వేరే విషయాల మీదే నిలుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని దృఢపరచినట్టుగా ఒకసారి స్వామివారు రిమూవల్ ఆఫ్ డర్ట్ ఫ్రమ్ మనస్ ఈజ్ జ్ఞాన అన్నారట. అంటే మనసును మలినరహితం చేయటమే జ్ఞానం. ఎందుకు మనసును మనం పవిత్రంగా ఉంచుకోవాలి అంటే, మనసే మనల్ని బంధించి ఈ దీనిలో పడేసేది, లేకపోతే మనసే మనల్ని విముక్తులు చేసి మనకి జ్ఞానం కలిగించేది కూడా. అందుకని మన మనసుని పవిత్రం చేసే విషయాల గురించి ఆలోచించటం, మనసు ఆయనకి అర్పించడం ఎందుకు అంటే, మనం దాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాము, శుద్ధి చేసుకోలేకపోతున్నాం. అందుకని సమయం బాబాకి ఇస్తే ఆయన ఏమన్నారు, నీ మనసు శుద్ధి చేసి నేను ఇస్తాను అంటున్నారు. అంటే ఆ మనసంతా ఆయనే ఆక్రమించి వేరే మనసు అనేది లేకుండా. అందుకని అన్ని సాధనలకి ఫలితం ఏంటి చెప్పారు అంటే, మనసు ప్రశాంతం అవడమే. మనసు ప్రశాంతమైతే జ్ఞానానికి మొదటి మెట్టు అనమాట. మనసు ప్రశాంతంగా ఉండటమే. ముందు మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, వేరే వాడి గురించి తలంపు ఉండదు, అది ఉంది ఇది లేదనేది, ఆనందంగా ఉంటుంది. లేనప్పుడే మనసు చంచలంగా ఉంటుంది. అంటే ఏ సాధన యొక్క లక్ష్యమైనా ఏది ఉంది అంటే మనసు మనకి ప్రశాంతం అవడమే. అందుకని స్వామివారు అంటున్నారు, మనసులోని ఆ మాలిన్యాన్ని, ఆ డర్ట్ని తీసివేయటమే, అది లేకుండా చేయటమే జ్ఞానం. అట్లాగే ఆత్మవిశ్వాసం గురించి, ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఆత్మవిశ్వాసంతో కూడిన కృషి ఎంతో అవసరం. మన ప్రపంచంలో ఏది సాధించాలన్నా కూడా ఆత్మవిశ్వాసంతో కూడిన కృషి ఎంతో అవసరం. ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం లేనట్లయితే ఎంత గొప్పవారైనా 10 మందిలో ఏమీ కాకుండా పోతారు. ఈ విషయాన్ని గురించి స్వామివారు, ఫేట్ కెన్ మేక్ మీ యాజ్ ఎ బెగ్గర్ బట్ ఇట్ కెనాట్ డామినేట్ మీ. అంటే చూడండి, ఫేట్ కెన్ మేక్ మీ యాజ్ ఎ బెగ్గర్ బట్ ఇట్ కెనాట్ డామినేట్ మీ అన్నారంట. దేనివల్లనా కానివ్వండి, చేసుకున్న వాటి వల్ల కానీ, విధివశాన కానీ మనల్ని ఏ స్థితిలోనే ఉంచవచ్చు, కానీ ఆ స్థితి నన్ను డామినేట్ చేయాలని మనసు. ఇప్పుడు బలమైన వాడు అనుకోండి, బలహీనుడైన వాడు ఏమవుతాడు, ఏమోనండి నేను ఏం చేసినా ఇట్లానే కష్టాలు వస్తూ ఉన్నాయి అంటూ ఉంటాడు, లేకపోతే లొంగిపోతాడు.
వాటిని డామినేట్ చేయగలటం. అంటే అవి ఏమి మన మీద వేసినా కానీ వాళ్ళు అలా వాటికి లొంగకుండా అవి నన్ను డామినేట్ చేయలేవు అనేట్టుగా అందుకే ఉండగలం అంటున్నారు. స్వామివారు అంటున్నారు, ఫేట్ కెనాట్ మేక్ మీ యాజ్ ఎ బెగ్గర్ బట్ ఇట్ కెనాట్ డామినేట్. ఫేట్ కెన్ మేక్ మీ యాజ్ ఎ బెగ్గర్ బట్ ఇట్ కెనాట్ డామినేట్ మీ. ఇట్ కెనాట్ మేక్ మీ ఫీల్ దట్ ఐ ఆమ్ ఎ బెగ్గర్. అంటే విధి నన్ను భిక్షవాడిని చేసి చూపించగలదేమో కానీ నా మీద ఆధిపత్యం వహించలేదు. నేను భిక్షవాడిననే భావనను నాలో కలిగించలేదు. అంటే ఏంటి? అలాంటి స్థితి కలిగవచ్చు కాక, కానీ అది ఆయన మీద ఆధిపత్యం వహించలేదు అంటున్నారు. అంటే మన పరిస్థితికి లొంగిపోవటం కాదు, ఆ పరిస్థితి కలిగింది కానీ అది నన్ను ఆధిపత్యం వహించలేదు. రెండవది, నేను భిక్షగాడిననే భావనను కూడా నాలో కలిగించలేదు అని అన్నారు. అలానే మరొక సందర్భంలో ఒక భక్తుడు, స్వామీజీ నా సమయం బాగా లేనట్లుంది, ఏం చేసినా కలిసి రావడం లేదు, పరిస్థితులను చూస్తే నాకు చాలా భయం వేస్తుంది, నన్ను ఏం చేయమంటారు అన్నారు. చూడండి, ప్రతి వాళ్ళకి ఈ భయం ఉంటుంది. కానీ ధర్మ మార్గం చెప్పారనుకోండి, ఎక్కడ ధర్మంగా జీవిస్తామండి అంటాం. ప్రతి వాళ్ళకి కూడా ఈ కష్టాలు ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉంటుంది. అందుకే మనకి ధర్మమైన మార్గం ఏర్పరిచి, నువ్వు సత్య మార్గాన్ని అనిపెట్టుకుని ఉండు, నేను నీతోనే ఉంటాను అన్నారు బాబా. సత్యాన్ని అనిపెట్టుకోవడం అంటే సత్యం మాట్లాడటం పాటు సత్య మార్గం, రుజు మార్గాన్ని పట్టుకొని ఉండు. నిన్ను ఏ మార్గం పట్టుకుంటే నువ్వు నేను చెప్పిన మార్గాన్ని పట్టుకుంటే నువ్వు ఇందులోంచి బయటపడతావో దాన్ని పట్టుకుని ఉండమంటున్నారు. ఒకరోజు 2 రోజులు ఏమంటే చేస్తాం, కానీ అసలు నా ప్రవృత్తే మార్చుకొని మంచిగా ఉండాలంటే నా వల్ల కాదండి అన్నట్లుగా ఉంటుంది మన పరిస్థితి. అట్లానే స్వామీజీని అడుగుతున్నారంట, స్వామీజీ నా సమయం బాగాలేనట్లుంది, నేను ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు, పరిస్థితులను చూస్తేనేమో నాకు చాలా భయం వేస్తుంది, నన్ను ఏం చేయమంటారు అన్నారు. అని బాధపడగా, పిరికివాడిలా ఎందుకంత ఆందోళన పడతావు, సమయము విధి అది దాని పని చేయని, నీవు ధైర్యంగా ఉండు. లెట్ ఫేట్ ఇన్ ఇట్స్ ఓన్ ఇగ్నోరెన్స్ ఫీల్ ప్రౌడ్ దట్ ఇట్ హ్యాస్ మేడ్ యూ ఎ బెగ్గర్, but have pride in the conviction that the same fate has to face a defeat when it fails to make you feel. అంటే చూడండి, మనం ఆ పరిస్థితికి తల వంచేసి, అయ్యో నన్ను విధి ఇట్లా ఆడుకుందండి, నన్ను ఇంత బలహీనతని చేసేసిందండి అని లొంగిపోయారనుకోండి, ఇంకా అతనిలో ఆత్మవిశ్వాసం ఏముంటుంది? అందుకని స్వామీజీ అంటున్నారు, పరిస్థితులు కానీ విధి కానీ నేను ఏమైనా చేయని, కానీ నువ్వు విధిని ఎట్లా ఓడించాలి అంటే అది చేసినట్లుగా ఉండటం కాకుండా నేను కష్టమైన పరిస్థితిలో పడేసింది లొంగిపోవడం, లేకపోతే కొంచెం కష్టతరమైన సిచ్యువేషన్స్లోనో లేకపోతే పేదరికంలోనో ఇంకోటో ఏమన్నా పడేని, మనం గనక ధైర్యంగా ఉండి ఐ కెన్ ఓవర్కమ్, దేనివల్ల కలిగింది బట్ ఐ కెన్ ఓవర్కమ్, ఐ కెన్ బి బెటర్ అని కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అంటే ధైర్యంగా ఉండగలగటం దాన్ని. అందుకని స్వామీజీ అంటున్నారు, నన్ను ఏం చేయమంటారంటే, పిరికివాడిలా ఎందుకంత ఆందోళన పడతావు అంటున్నారు స్వామి. సమయము తర్వాత విధి రెండోది అనుకుంటాం. మనం ఎంత కష్టపడినా కలిసి రావట్లేదు అండి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు కష్టపడిన దానికే ఇప్పుడు ఫలితం రాదు. కష్టపడటం మనం చేయవలసిన పని అయినప్పటికీ కూడా మనం పడిన దానికి ఫలితం రావడానికి ఎన్నో కారణాలు కలిగి ఉంటాయి. మనకి పరిస్థితి అనుకూలించాలి, మనుషులు అనుకూలించాలి, దైవానుకూలం ఉండాలి. అంటే చేసేటప్పుడు ఇప్పుడు ఊరికే మనం తప్పులు చేసేసి ఇప్పుడు మనకి దాని రిజల్ట్ కనపట్లేదు కదా అని, అది రిజల్ట్ మనకి అనుభవంలోకి వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. చూడండి, ఎవరికన్నా మాట అనగానే ఏ తప్పు చేసినా కానీ ఫలితం వెంటనే వచ్చేట్లయితే అసలు అందరూ మంచివాళ్ళే ఉంటారు. ఎందుకని? ఇమీడియట్ ఫలితం. నువ్వు ఎవరైనా తిట్టావంటే నీకు రాత్రి 2 రోజులు మాటలు రావన్నాడు అనుకోండి, లేదా 2 రోజులు కాదు 1 నెల రోజులు మాటలు రావన్నాడు అనుకోండి, ఏమవుతుంది? శిక్ష అది. అంటే వాడు బ్రతకలేడు కనుక కంట్రోల్లో పెట్టుకుంటాడు. అంటే శిక్ష వెంటనే పడితే మనకి ఆల్రెడీ చాలా ఉండటం వల్ల పాపం భగవంతుడు వీడికి జీవితం ఇచ్చి అన్నీ ఒకసారి వేసి వీడు మొయలేడని కొంచెంగా ఇస్తూ ఉంటే, నేను ఎన్ని తప్పులు చేసినా కానీ నాకేం కనలేదు కాబట్టి ఇక ముందు కూడా అలానే ఉంటుందని ప్రవర్తించే వాళ్ళే కనపడుతూ ఉంటారు. అందుకని స్వామీజీ అంటున్నారు, ముందు పిరికివాడిలాగా ఆందోళన పడకూడదు. మనం ఆందోళన పడుతూ ఉంటాం. మనం ఆందోళన దేని గురించి పడాలి? అరే మనకి మానవ జీవితం లభించింది, ఎంతో విలువైన జీవితం లభించింది. ఈ జీవితంలో కనుక మనం సార్థకంగా దీన్ని ఉపయోగించుకోకపోతే వ్యర్థమైపోతుంది.
ఇప్పటికి ఎంతో కాలం గడిపేసాను తెలియకుండా, ఇక నుంచి అయినా దీనిలో నిజమైన ఆధ్యాత్మికతలో నేను ఏదైనా సాధించుకోవాలి, గురువు అనుగ్రహం పొందాలి. ఇంకా ఆధ్యాత్మికత పూర్ణత అంటే గురువు అనుగ్రహం పొందాలి. గురువు అనుగ్రహం పొందడం కోసమే నేను చేసే ప్రతి పని నా గురువు అనుగ్రహం కలిగించేట్టుగా నేను చేసుకోవాలి. ఆయన తినొద్దనట్లేదు, తిరగొద్దనట్లేదు, కానీ చేసేటప్పుడు భావం ఎలా ఉండాలి ఆయన గుర్తుపెట్టుకొని నా జీవితంలో నేను శ్రేయస్సు పొందాలంటే ఏం చేయాలి. కాబట్టి ఆందోళన పడకుండా ఉండటం అది ఆందోళన అలాంటి వాటి కోసం పడాలి. అయ్యో ఎంతో సమయం గడిచిపోతుంది, నేను ఇంకా ఏమి పొందలేదు, ఏమి చేయలేదు అని. అట్లా ఎందుకు ఇంత ఆందోళన పడతావు? సమయము విధి దాని పని అది చేయని. మన మీదే కక్ష కట్టది విధి. మనం చేసుకున్న కర్మ ఫలితం వచ్చినప్పుడే మనం వాళ్ళంతా పాపం వాళ్ళు ఏదో ప్లాన్ వేసుకొని మనల్ని దెబ్బతీస్తున్నట్టుగా ఫీల్ అయిపోతాం. కానీ ఇవన్నీ మనం గత జన్మల్లో నుంచి తెలిసి తెలియక అహంకారంతో అజ్ఞానంతో మనం చేస్తూ ఉన్న కర్మల యొక్క ఫలితమే. అది ఎట్లానా విధి నీకు ఏదన్నా ఇవ్వని, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. లెట్ ఫేట్ ఇన్ ఇట్స్ ఓన్ ఇగ్నోరెన్స్ ఫీల్ ప్రౌడ్. నేను వాడిని అలా చేయగలిగానని అది సంతోషపడని, లేకపోతే అది గర్వంగా ఫీల్ అవ్వని. నువ్వు మాత్రం పిరికితనంగా ఉండకుండా అది అనుకోవచ్చు నేను వాడిని బెగ్గరగా చేశానని. బట్ హ్యావ్ ప్రైడ్ ఇన్ ద కన్విక్షన్ దట్ ద సేమ్ ఫేట్ హ్యాస్ టు ఫేస్ ఏ డిఫీట్ వెన్ ఇట్ ఫెయిల్స్ టు మేక్ యూ ఫీల్ సో. కానీ నువ్వు అలా ఫీల్ అవ్వట్లేదు. నేను బిచ్చకాడికే చేశాను, కానీ బిచ్చకాడిలా లేకుండానే అతను ధైర్యంగా ఉండి నేను ఇంకా సాధించుకొని ఇంకా ముందుకు వెళ్తాను, అసలు ఆ తలంపే లేకుండా జీవిస్తూ ఉన్నాడు అనుకోండి. నాకు ఏదైనా ఎదురుపడని, నేను మాత్రం కష్టపడి నేను ముందుకే వెళ్ళగలుగుతూ ఉన్నాడు. లేదు నేను నన్ను బిచ్చగాడిని చేసింది, నన్ను బలహీనుని చేసింది, నాకు తినడానికి లేదు, నాకు ఉండటానికి లేదు, నేను అలా ఉండేవాడిని, నేను ఇలా ఉండేవాడిని అనుకుంటూ ఉన్నాడు అనుకోండి. అంటే ఏమైంది? తల ఉంచేసినట్టు, అంటే అది గెలిచినట్టు అవుతుంది. అందుకని విధి నీకు ఏదన్నా విధించని, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండి, అది ధైర్యంగా ఉండటం వల్ల ఏ విధి అయితే నీకు విధించాలని సంతోషపడుతూ గర్వపడుతూ ఉందో దాన్ని ఓడించు అంటున్నారు స్వామి. ఆందోళన పట్టం దేనికి? విధి నేను భిక్షగానిగా చేశానని అమాయకంగా గర్వపడని, కానీ నేను ఆ భావాన్ని కలిగించడంలో ఓడిపోయిన విధిని చూసి నువ్వు గర్వపడు అంటున్నారు. అది అనుకుంది నేను అతని పరిస్థితిని కల్పించాను, ఏమీ లేనిది అయిపోయాడు, బాబు బిచ్చగాడు అయిపోయాడని. కానీ నువ్వు బిచ్చగాడిగా ఫీల్ అవ్వట్లా. నువ్వు అప్పుడు కూడా ఎట్లా ఉన్నావంటే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నావు. ఇది ఒక పరిస్థితి మాత్రమే, నేను జయించి బయటకు వస్తాను, నేను మళ్ళీ పురోగతిని సాధిస్తాను, నేను శ్రేయస్సును పొందుతాను అని అతను ధైర్యంగా ఉన్నాడు అనుకోండి. అంటే అదేమనుకుంటుంది, నేను వాడిని ఇబ్బంది పెట్టాను ఏ కారణం చేత అనుకుంటున్నా, కానీ అలాంటి దాన్ని ఓడించి దానికి అది ఓడిపోయినట్టుగా చెయ్యి అంటున్నారు స్వామి. అది ఆత్మవిశ్వాసం అంట. అంటే మనకి వచ్చిన ఎలాంటి కఠినమైన సిచ్యువేషన్లోనైనా తల వంచక మనం ధైర్యంతో ఉండి, అంటే ఆందోళన పడకుండా ఆ పరిస్థితి నుంచి బయటపడుతూ మనం ధైర్యంగా ఉండాలి అని అంటున్నారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।